హాయ్, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విపక్ష బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా అరెస్టులు కొనసాగుతుండడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. బంజారా హిల్స్ సిఐతో జరిగిన వాగ్వాదం అంశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు కావడంతో తెలంగాణలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన పోలీసులు హరీష్ రావును అక్కడి నుంచి తరలించేందుకు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేస్తూ ట్రాక్ చేస్తుందని విమర్శించిన పాడి కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఫిర్యాదు చేయడానికి రమ్మని పిలిచిన పోలీసు అధికారి ఆ టైంలో లేకపోవడంపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయి సిబ్బంది తన ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో వారిపై ఫైర్ అయిన కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్తో వాగ్వాదానికి దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా బెదిరించారని ఆరోపిస్తూ ఇన్స్పెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై సంఘీభావం ప్రకటించేందుకు హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటికి వచ్చారు. బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్న సమయాన్ని తెలుసుకున్న పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. కౌశిక్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఎవరిని బయట వ్యక్తులను లోపలికి రానియకుండా అడ్డుకున్నారు. ఇంతలో మాజీ మంత్రి హరీష్ రావు అక్కడకు వచ్చారు. తమ పార్టీ నేతను కలిసేందుకు అనుమతి ఎందుకు లేదని పోలీసులను ప్రశ్నించారు. హరీష్ రావు వచ్చిన తర్వాత ఆయన అనుచరులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా మరికొందరు బీఆర్ఎస్ లీడర్లు కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారుతుందని గ్రహించిన హరీష్ రావు అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. హరీష్ రావు తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహా ఇతర సీనియర్ నేతలు కౌశిక్ను కలిసేందుకు వచ్చారు. వారిని కూడా పోలీసులు లోపలికి అనుమతించలేదు. వారు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇబ్బందులు వస్తాయని గ్రహించిన పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేశారు. మరోవైపు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నారని పంజాగుట్టలో కేసు నమోదయ్యింది. విచారణకు హైకోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తెలిపింది. ఈ అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ లీడర్ కౌశిక్ ఇంటికి వెళ్తున్నా కూడా పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ప్రభుత్వ తప్పులు ప్రశ్నిస్తే కేసులు, పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు, పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు, గురుకులాల్లో విద్యార్థులు అవస్థలను పరిశీలిస్తే కేసులు, ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు, ప్రభుత్వం కూలుస్తున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు, ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు, ప్రజలపై కేసులు, ప్రజాప్రతినిధులపై కేసులు, కేసులు 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 కేసులు. మీకు కేసులు, మాకు సూటి కేసులు. మీకు అరెస్టులు, మాకు మాజీ మంత్రులు. మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్టు అప్రజాస్వామికం. తక్షణం విడుదల చేయాలని కేటీఆర్ ఎక్స్ ద్వారా డిమాండ్ చేశారు. అయితే ఈ అరెస్టులన్నీ గతంలో రేవంత్ రెడ్డిని గుర్తు చేస్తున్నాయి. ఆయన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో విద్యార్థుల దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన సమయంలో కూడా ఇదే విధంగా పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్లో గన్ పార్క్ వద్దకు నిరసనకు వెళ్లిన రేవంత్ రెడ్డిని ఎత్తుకెళ్లి కారులో కూర్చోబెట్టి స్టేషన్కు తరలించారు. ఇప్పుడు హరీష్ రావు విషయంలో కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అప్పుడు బీఆర్ఎస్ చేసింది తప్పనే చెప్పాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే రేవంత్ను అరెస్టులు చేయించింది. కానీ ఇక్కడ మాత్రం హరీష్ రావు అనుభవం ఉన్న ప్రజాప్రతినిధి అయినప్పటికీ పరిస్థితులు ఉధృతంగా మారినా పట్టించుకోలేదు. మనం ఏం చేసినా అది తిరిగి వస్తుందనడానికి బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు ఒక ఉదాహరణ అని చెప్పాలి.